సో ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా ఇది చాలా అపచారం అండి. ఈ లడ్డూల్లో కూడా ఇలాగా మోసం చేసుకోవచ్చు అని చెప్పేసి మొన్నే అనుకున్నాము. తిరుపతి దానిలో కూడా అంత మోసం చేస్తామని చెప్పేసి జీవితంలో ఎప్పుడు అనుకోలేదు మేము. ఎందుకంటే అంత పవిత్రమైన గుడి, లక్షల రూపాయలు టికెట్లు ఖర్చు పెట్టి అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, రాజస్థాన్, మన పంజాబ్ ప్రతి ఒక్కరు టికెట్ లేకపోయినా సరే వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళే టెంపుల్ అది. దానిలో కొన్ని కోట్ల మందికి కూడా ఏది మొక్కుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. దానికోసం తిరుపతి వెంకట బాబు గారికి రావడం జరుగుతుంది. అలాంటిది తిరుపతిలో కూడా ఆవు నెయ్యి మాంసం, ఆవు చర్మంతో ఆ నూనెతో ఆ లడ్డూలు తయారు చేయటం, చేప నూనెతో లడ్డూలు తయారు చేయటం, పంది చర్బీతో లడ్డూ తయారు చేసుకోవటం, ఇది చాలా అపచారం అండి. ఇలా అంత దిగజారిపోతా అని చెప్పేసి మేము అనుకోలేదు. కిందటి గవర్నమెంట్ దిగజారిపోతా అనుకోలేదు. తిరుపతిని కూడా, ఆ వెంకన్న బాబుని కూడా వదలలేదు. వాళ్ళ నాన్నగారు కూడా 2 కొండలు మాకు ఇవ్వండి, మేము అది 7 కొండలు ఆయనకి ఎందుకు అనేసరికి దానికి ఏం జరిగింది మీ అందరికి తెలిసిందే కదా. అలా భగవంతుడితో ఆడుకోవద్దు మనం. భగవంతుడితో ఆడితే భగవంతుడు ఊడుకోడు. ఆయన కొడితే ఎలా ఉంటుంది మనకు తెలీదు. ఆయన కొట్టింది బాగా కనపడదు, మన సర్వనాశనం అయిపోతాం. ఎవరైతే ఆయన్ని అనుమానిస్తారో వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఇది నేను చెప్పడం కాదండి, శాస్త్రం చెప్తుందండి. కానీ నేను చెప్తాను, నాకు ఒకరి మీద కోపం కానీ ఒక విరోధాలు లేవు, ఆ శాస్త్రం చెప్తుంది. నేను మా అధ్యక్ష ముఖ్యమంత్రి వర్యులు, గౌరవైన ముఖ్యమంత్రి వర్యులు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, సార్ అది కులదేవత, దాన్ని మీరు ఖచ్చితంగా 18 అభిషేకాలు, అది కనీసం వేద పండితులు, చాలా పెద్ద పండితులను పిలిపించేసి 18 అభిషేకాలు చేపించేసి ఆ విగ్రహాన్ని కానీ గుడి మొత్తాన్ని కానీ మీరు చేయాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా 18 అభిషేకాలతో విగ్రహాన్ని అభిషేకం చేయించండి. దానికి ఖచ్చితంగా 12 గంటలు పడుతుందండి. అలాగా కుంకుమ పువ్వు, మన గంధం, చెక్కతో గంధం నూరిన చెక్క, కస్తూరి, అలాంటి ఎముకలతో, అలాంటి మూలికలతో మొత్తం చేయాలి. ఆ మూలికలు చాలా కాస్ట్లీ. అది ఖచ్చితంగా మా అధ్యక్ష ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి అయితే ఎవరిని క్షమించడానికి వీల్లేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాము. ఇప్పుడు మీకు ఎన్నో తిట్లు తిట్టారు, మీకు జైలుకి వేసాను, దాని గురించి కూడా మేము అంత చెప్పాం. కానీ ఈ దేవుడిని మటుకులా చేస్తే మటుకు ఎవరేం కానివ్వండి, వాళ్ళని మటుకు క్షమించడానికి అసలు అర్హత కూడా లేదు, క్షమించకూడదు కూడా అంటున్నాం మేము. వేరే విషయాలు అయితే మీరు ఏం చేసుకోవచ్చు, కానీ దీన్ని మటుకు క్షమించకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఈ 100 రోజుల పాలనలో మీరు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, ఎటువంటి సంక్షేమం ఇవ్వలేదు, ఇది రూట్ మార్చడానికి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు గత గవర్నమెంట్ చెప్తుంది 100 రోజుల్లో, ఇవన్నీ జనాలకి తెలుస్తున్నాయి కదా. మొన్న విజయవాడలో వాటర్ వచ్చింది. ఏ నాయకుడు, ఏ మినిస్టర్, ఏ సీఎం గారు అలా వాటర్లో ఉండి 15 రోజులు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని బస్సులో నిద్రపోయి 10 డేస్లో క్లియర్ చేశారు. అలాగే హుద్దూద్ తుఫాన్లో విశాఖపట్నం క్లీన్ చేశారు. అంతకన్నా ఏం ప్రూఫ్ కావాలండి? ఇంకా ఇవాళ 99.9% ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరో ఒకరు మీరు చెప్పారు చూసారా, అలా అవ్వలేదని చేసి వాళ్ళని మార్చలేము, భగవంతుడే వాళ్ళని మార్చాలి, అది చెప్పగలుగుతున్నాం సార్.